మహాదేవ శంభో శంకర నినాదాలతో శైవ క్షేత్రాలు మారిమోగిపోతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రంపచోడవరం మండలం రంప గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేశారు. బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు, భస్మాభిషేకాలు నిర్వహించారు. ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లు అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ శాఖ అధికారులు తెలియజేశారు. పేరొందిన ఆలయాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన రంపా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క ఈరోజు ఈ శివరాత్రి సందర్భంగా ఈ భక్తులు దర్శనానికి వేలాదిగా తరలి రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా మన పాడేరు జిల్లా ఎస్పీ శ్రీ తూహిన్ సిన్హా ఐపీఎస్ గారు, అదేవిధంగా రంపచోడవరం అడిషనల్ ఎస్పీ శ్రీ జగదీష్ అడహల్లి సారు, అదేవిధంగా మన రంపచోడవరం సిఐ గారు వాస వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ విషయంలో కానీ, భక్తుల అన్నదానం విషయంలో కానీ, వాటర్ ఫాల్స్లో స్నానం చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుబెట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. అదేవిధంగా భక్తులు వేగంగా దర్శనం చేసుకోవడానికి ఈ టెంపుల్ అథారిటీ వాళ్ళతో కూడా మాట్లాడుకుని మేము చాలా తొందరగా భక్తులకు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా దర్శనం చేయించి పంపించే విధంగా ఒక మెకానిజంని మా రంపచోడవరం అడిషనల్ ఎస్పీ సార్ జగదీష్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరికీ మా యొక్క సూచన ఏంటి అంటే, చిన్నపిల్లలను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ చేతితో పట్టుకుని చూసుకోవాలి. అదేవిధంగా విలువైన ఆభరణాలు, వస్తువులు, నగదు ఇటువంటివన్నీ కూడా ఇటువంటి తీర్థయాత్రలు తీసుకురాకూడదు. ఎప్పుడు అటువంటి సంస్కృతి లేదు. ఎందుకైనా మంచిది, తీసుకురాకుండా ఉంటేనే మంచిది. దయచేసి ట్రాఫిక్ విషయంలో ఇక 1 కిలోమీటర్ ముందుగానే 4 వీలర్స్కి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. భక్తులందరూ గమనించి ఆ యొక్క సూచనలు మీరందరూ కూడా ఆచరించి అక్కడ వెహికల్స్ అక్కడ పెట్టి 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే అందరికీ కూడా దర్శనాలు చాలా ఫ్రీగా జరుగుతాయి. కాబట్టి దయచేసి పోలీసు శాఖతో మీరందరూ కూడా సహకరించి ఈ ఉత్సవాలు ఇవాళ, రేపు, ఎల్లుండ 3 రోజుల ఉత్సవాలను కూడా విజయవంతంగా జరిగే విధంగా ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా పోలీస్ బందోబస్తు సరైన సమగ్రమైన రీతిలో ముందుకు వెళ్లే విధంగా ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ ఇంజిన్, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెడికల్ డాక్టర్ గారు, అలాగే ఒక 2 వైద్య శిబిరాలు కూడా ఇక్కడ పెట్టించడం జరిగింది. అదేవిధంగా భక్తులకు పోలీస్ శాఖ తరఫు నుంచి ఒక చలివేంద్రం కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి భక్తులందరూ కూడా అవన్నీ కూడా వినియోగించుకుని అందరూ కూడా చక్కగా దేవదేవుడైన పరమశివుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.